మొట్టమొదటి విషయం నిరుద్యోగ పరిస్థితి. నిరుద్యోగం అనేది విపరీతంగా ఉంది. యువత డెస్పరేట్గా ఉన్నారు. అది భారతదేశంలో గత 40 ఏళ్లలో లేనంతగా 8.2కి వచ్చింది. చదువుకున్న యువతలో ఈ నిరుద్యోగికత మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, మాకు ఉద్యోగం అన్నా ఇవ్వండి, లేకపోతే మాకు నిరుద్యోగ భృతి అన్నా ఇవ్వండి. ఒక నిరుద్యోగుల యొక్క పరిస్థితిని పాపం వాళ్లే అర్థం చేసుకుంటారు. తల్లిదండ్రుల మీద, చదివిచ్చిన తల్లిదండ్రుల మీద భారంగా మారిపోయి వీళ్ళ జేబు ఖర్చులకు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కునే పరిస్థితి వస్తే యువతరం యొక్క ఆత్మాభిమానం ఎంత దెబ్బతింటుందో అసలు ఎవరైనా అర్థం చేసుకోవాలి. పెట్టి పుట్టిన కుటుంబాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కాదు నేను మాట్లాడుతుంది. ఇగో ఈ కొడుకో ఈ బిడ్డో చదువుకుంటే వాళ్ళకి ఏదన్నా వస్తే కుటుంబం ఆర్థికంగా కొంచెం నిలదొక్కుంటుంది అని ఆశించి వాళ్ళ చదువుల మీద ఎంతో పెట్టుబడులు పెట్టిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులని నీ చదువు పూర్తయిపోయింది, నువ్వు ఉద్యోగానికి సిద్ధంగా ఉన్నావు, కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీకు ఏమీ లేదు, నువ్వు వాళ్ళనే మళ్ళీ ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు తినే తిండి కూడా వాళ్ళకు వంటబట్టని దశ ఉంటుంది నిరుద్యోగులకి. దానివల్లనే వాళ్ళు అనేక పక్కదారులు పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కోపమో, ఆవేశమో, నిరాశో, నిస్పృహో యువతరాన్ని ఉపయోగపెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. అది ఉపయోగపెట్టుకోవడం నీకు చేత కాకపోతే ఉత్పత్తి రంగంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి యువశక్తిని మీరు ఉపయోగపెట్టుకోలేకపోతే కనీసం వాళ్ళు తినటానికి, వాళ్ళ ఆత్మాభిమానం కాపాడటానికి నిరుద్యోగ భృతన్నా ఇవ్వాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ అయిన ఒక కష్టం, ఒక నియమం. అది మీరు ఇక్కడ పాటించడం అవసరం. అది కేసీఆర్ గవర్నమెంట్ని అడిగాము, ఇప్పుడు కూడా అడుగుతున్నాము. ఇప్పుడు ఏమంటారు అంటే, మేము ఏవైతే పథకాలు పెట్టామో ఈ పథకాల మీద మేము వాగ్దానం చేసింది ముందు నెరవేర్చుకోవాలి. ఓకే, నెరవేర్చుకోండి. రెండో కారణం కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అంటే, గతంలో ఉన్న గవర్నమెంటు దాదాపు 6 లక్షల కోట్లు మనం క్రెడిట్లో ఉన్నాము, నిల్వలో ఉన్న వాళ్ళం కాస్త ఇవాళ 6 లక్షల కోట్లు దాదాపుగా అప్పుల్లోకి వచ్చేసింది రాష్ట్రం. కాబట్టి ఈ 6 లక్షల కోట్ల అప్పు నుంచి కొంచెం తగ్గించి బయటపడాలి అంటే, మా పథకాలు అమలు కావాలంటే బడ్జెట్ ఎక్కడి నుంచి తేవాలి, అదనంగా నిరుద్యోగ వృత్తి కూడా పెట్టుకోవాలనుకుంటే. ఇక్కడ సమస్య ఏమొస్తుంది అంటే, మరి కవితమ్మ ఈ ప్రశ్న అడిగినప్పుడు కవితమ్మను అడగాల్సిన ప్రశ్న ఇది: అమ్మ, మీరు 10 ఏళ్ళు ఉన్నారు, మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఏ ఆర్థిక పరిస్థితుల వల్ల ఇవ్వలేకపోయినారు? అవే ఆర్థిక పరిస్థితులు నెల రోజుల్లో అయితే ఉల్టా అయిపోవు, అవే ఆర్థిక పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరి అట్లాంటప్పుడు మీరు ఇంత అన్రీజనబుల్గా ఏ రకమైన హేతుబద్ధత లేకుండా మీరెట్లా డిమాండ్ చేస్తారు? మేం చెయ్యొచ్చు, ఎందుకంటే మేము అటు మీ ప్రభుత్వంతోనూ లేము, ఇప్పుడు ఈ ప్రభుత్వంతోనూ లేము. కాబట్టి ప్రభుత్వాలు ఏమైనా, మీ లెక్కలు, మీ బడ్జెట్లు ఏమైనా నిరుద్యోగులకు వృత్తి ఇవ్వడం అనేది న్యాయమైన విషయమని మేము అడగొచ్చు. వెంటనే ఇవ్వాలి అని కూడా అడగొచ్చు. మీరు వాగ్దానం చేశారు కదా, మీరు దేశవ్యాప్తంగా మీ నాయకుడు రాహుల్ గాంధీ నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు కదా, బీజేపీ ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంది, ఇవ్వలేదు అని మీరు ఆరోపిస్తున్నారు కదా. మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన చోట మీరు తప్పనిసరిగా గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి. టీచర్ల దగ్గర నుంచి రిక్రూట్మెంట్లు లేకుండా ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి. ఎక్కడా ఖాళీలు లేకుండా పోస్టులు నింపండి. ఇమీడియట్గా బర్రెలకు అడిగినట్టుగా లీకులు లేకుండాను న్యాయంగాను మీరు పరీక్షలు నడిపి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని తీసుకోండి. అది ఒక డిమాండ్. రెండో డిమాండ్, మీరు తీసుకోలేనప్పుడు వాళ్ళకి కనీసం ఒక ఊరట కలిగించి స్వాంతన కలిగించడానికి కొంత భృతి, ఒక నామినల్ అమౌంట్ అన్నా ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము అడుగుతాం. కానీ మీరెట్లా అడుగుతారండి? మీకు ఆ హక్కు ఎక్కడుంది అని అడగాలి కవితమ్మని. మీరు ఇచ్చి, అవునండి మేము 10 ఏళ్ళు ఇచ్చాము నిరుద్యోగ వృత్తి, మీరెందుకు ఆపేశారు, మీరెందుకు ఇవ్వరు అంటే అది డిమాండ్ అవుతుంది. కానీ మనం అపోజిషన్లోకి వచ్చాం కదా, నెల రోజులు అయిపోయింది కాబట్టి మనం ఏదన్నా మాట్లాడొచ్చు అనుకుంటే జనం హర్షించరని గుర్తుపెట్టుకోవాలి మనం.